ఎంక్వైరీ అంటే ఒక ఒక వాటిస్ వచ్చినప్పుడు, ఒకటి ఏదైనా ఒక కోపం, ఒక భయం వచ్చినప్పుడు వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని చివరి వరకు చూడాలి. అంటే అది ఏంటి, దాని యొక్క మూల కారణం ఏంటి, తర్వాత దాని నుంచి ఇది నాలో కలగటానికి ఇంకా ఏమైనా విషయాలు దీంతో జోడింపబడి ఉన్నాయి, తర్వాత అది పరిస్థితుల ప్రభావమా, లేకపోతే సహజమైన నా ప్రవృత్తి, లేకపోతే ఇది నమ్మకం నుంచి పుట్టిందా, లేదా అంటే నేను మా చిన్నప్పటి నుంచి అలా పెరగడం అనేటువంటి ఒక కండిషన్ వల్ల వచ్చిందా, లేకపోతే మానవులందరికీ ఇది సహజంగా మానవ మేధస్సుకి ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎందుకు అదే రిపీట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ, అదే కోపం, అదే భయం, అదే కోపం ఏమవుతుంది అని సమాధానం మనము వెంటనే చెప్పడానికి లేదన్నమాట మనకి. ఎందుకంటే అది ఒక జవాబు లేని ప్రశ్న. నిజంగా ఒక జవాబు అనేది దాని గురించి మనం వెంటనే చెప్పామనుకోండి, అంటే అది గత జ్ఞానం నుంచి ఇచ్చిన జవాబు అనమాట, కంక్లూషన్. అంటే మన మీద ఇప్పుడు నేనున్నాను అనుకోండి, సో ఇది తప్పు అని కొన్ని జీవిత అనుభవాలను బట్టి ఇలా చేయకూడదు అంటాను. మీరు అలా ఎందుకు చేయకూడదు, చేయొచ్చు అంటారు. అది అంటే అర్థం ఏంటి, మీకు అది చెయ్యొచ్చు అనిపించింది ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఉండే కండిషనింగ్ వల్ల. నాకు అది చేయకూడదు అనిపించింది, కానీ నిజంగా అది అందులో ఉండే సత్యం ఇది తప్పు అని కానీ ఇది రైట్ అని కానీ నిర్ణయించటం అనేది, తప్పొప్పులు అనేవి కేవలం మన తాలూకా అభిప్రాయాల మీద, మన అనుభవాల మీద, తర్వాత మనము తెలుసుకున్న విషయాల మీద, గత జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అంచేత అది ఒక పరిమితి చెందిన జ్ఞానముతోనే మనం డీల్ చేసాం అక్కడ. కానీ ఇక్కడ దాంట్లో ఉండే సత్యాసత్యాలు ఏంటో, నిజానిజాలు ఏంటో, అసత్యం ఏంటో, సత్యం ఏంటో కనుక్కోవాలి అంటే వెంటనే జవాబు ఇవ్వలేము. ఇక్కడ జవాబు ఇస్తే అది మళ్ళీ గతాన్ని దృఢపరిచినట్టు అవుతుంది. అందువల్ల అది నిజమైన సమాధానం కాదు. అప్పుడు అది ఏ జవాబు లేని ఒక ప్రశ్నగా ఉండిపోతుంది. అయితే ఆ తెలియని తనంతో, జవాబు తెలియదు కదా, తెలియని తనంలో ఒక నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దంలో నుంచి దానిలోనికి ఒక ప్రవేశం, అంటే మరొక ప్రయాణం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని మౌలికమైన